మంత్రి నారాయణ నెల్లూరులో అల్లీపురం డంపింగ్ యార్డ్ పరిశీలించారు. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బయో మైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ పరిశీలించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అల్లీపురం డంపింగ్ యార్డులో 30,000 టన్నుల చెత్త ఉందన్నారు. ఇప్పటికే 5,000 టన్నుల చెత్త రీసైక్లింగ్ చేశారని తెలిపారు. మరో 2 నెలల్లో మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్క్ ఏర్పాటు చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు. చెత్త 80 లక్షల టన్నుల లెగసీ వదిలేసిపోయింది. దాన్ని కూడా క్లీన్ చేయాల. జనరల్గా సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటుంది. 6,500 టన్నులు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలా. దాన్ని క్లీన్ చేయకుంటే అనేకమైన జబ్బులు ప్రజలకు వస్తాయి. కానీ గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు. అప్పులు ఒకటే కాదు, చెత్త కూడా. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు రావటం, వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు.